హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు సింపుల్‌గా పుదీనా రైస్ ప్రిపరేషన్ చేద్దామండి. దానికోసం ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. వేసిన తర్వాత దాంతో పాటు 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్క వేసి మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసి వేడెక్కాక పోపుతో పాటు శనగ్గింజలు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. తర్వాత మనం పట్టుకున్న పేస్ట్‌ని వేసేసి దాన్ని వేయించుకోవాలండి. కొంచెం ఇది ఆయిల్ పైకొచ్చేంత వరకు వేయించుకోవాలండి. పుదీనా అనేది అప్పుడే రైస్ ఫ్లేవర్ అనేది అప్పుడు బాగుంటుందండి. పుదీనా రైస్ అనేది అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దాంతో కొంచెం వేగేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. పుదీనా రైస్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అప్పటికప్పుడు వేడి మీద తింటే ఇంకా బాగుంటుందండి. పుదీనా రైసు నచ్చిన వాళ్ళు ఉంటే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి.